నమస్కారం. నా పేరు నాగుల రాజుగు, జైతాపూర్ గ్రామ సర్పంచ్. ఈరోజు మా జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గతంలో పెద్దలు మా ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు మా గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీసుకొని మా గ్రామంలో ఉన్న పేదలందరికీ 128 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఈ 128 ఇళ్ళలో భాగంగా ఇప్పటి వరకు 99 ఇండ్లు మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిగతా 29 ఇండ్లు కూడా అవి ముగ్గు పోసుకుంటే అది కూడా స్టార్ట్ అయిపోతాయి. అయితే ఇంకా కొంచెం డిలే ఉంది కాబట్టి 29 ఇండ్లు కొంచెం ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి వాళ్ళు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వాళ్ళు కూడా ఇల్లు స్టార్ట్ చేసుకొని ఈ కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు పేదల కోసమే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులైనటువంటి ప్రతి ఒక్క నిరుపేద వ్యక్తి కూడా ఆ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసుకొని వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వము పేదలకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి ఇందిరమ్మ రాజ్యం నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా మన పెద్దలు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం మేము ప్రతి లబ్ధిదారుడికి కూడా ఏ ఒక్క సమస్య రాకుండా, ఇసుకనే కావచ్చు, లేదంటే ఇంకేదైనా బిల్లుల పెండింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా నేమ్ మిస్ మ్యాచ్ కానీ ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమందరం, అంటే నేను గ్రామ సర్పంచ్నే కాకుండా మా గ్రామంలో ఉన్న పెద్దలు, మా పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళు కూడా, అలాగే మా పాలకవర్గం అందరూ కూడా ప్రజలతోని మమేకమై ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే వెంటనే స్పందించి వాళ్ళకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమంలో మన మండల పరిషత్ అధికారి అయినటువంటి ఎంపీడీఓ శంకర్ సార్ గారు, ఎంపీఓ పంచాయతీరాజ్ ఆఫీసర్ అయినటువంటి శాస్త్రి సార్ గారు, మా పంచాయతీ సెక్రటరీ అయినటువంటి నాగేష్ సార్ గారు, మా పాలకవర్గం అందరూ, అలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఎవరైతే ఇంకా గృహాల నిర్మాణాలు స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు, తొందరగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాల్సిందిగా వాళ్ళకు చెప్పడం జరిగింది. వీళ్ళకు ఒక గడువు కూడా మేము పెట్టడం జరిగింది. ఆ గడువు లోపల మీరు ఖచ్చితంగా ఇల్లు స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి వివరించడం జరిగింది.